ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్న వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిషత్ తరపున మీ అందరికీ శుభావందనాలండి. ఉదయకాల దేని దీవెన చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఈరోజు ప్రయత్నాలన్నీ ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 5వ వాక్యం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందున యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. నిశ్చయంగా ఈరోజు ఈ వాగ్దానాన్ని ప్రభు మీ జీవితంలో స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలం వేళ ఎన్నో ఇరుకైన పరిస్థితులలో మనుషుడు నడిపించబడుతున్నాడు. మనుషుడి యొక్క జీవిత ప్రయాణము చాలా భారభరితంగా నడుస్తున్న మనుషుడు చాలా వేదనలు, పోరాటాలు, సమస్యలు, బాధలతోటి నడుస్తూ ఉన్నారు. అయితే ఇరుకైన పరిస్థితులు మన పితరులైన వారి జీవితాల్లో వచ్చినప్పుడు వారు దేవునికి ప్రార్థన చేసి దేవుని కాడ జవాబు పొందారు. ఈరోజు నా ఇరుకైన పరిస్థితులు నా జీవితంలోకి వచ్చినాయి, నాకు సహాయం చేయవారు ఎవరు అనేసి ఒకవేళ నీలో నీవు కుమిలిపోతున్నావా, కృంగిపోతున్నావా, ఈ ఉదయకాలం వేళ గమనించండి. ఇరుకైన పరిస్థితులు మనిషిలో బలహీనతలు తెస్తాయి. మొదటి దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయము ఇక్కడ 20వ వాక్యం చూస్తే, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, బలం పొంది ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనుము, భయపడకముందుము, విరకుండుము, నా దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అనేసి అంటున్నాడండి. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు ముగించే వరకు ఆయన నేను ఏమాత్రం విడవక ఉండును. హల్లెలూయా. ఇక్కడ దేవుని మందిర పనిలో పాలు పొందుతున్న ఆ యొక్క సొలొమోనుకి దేవుడు తోడైనట్లుగా దినదినము ఆత్మీయ ప్రయాణాలు, చేతి పనులు, అనేకమైన అనుభవాలతో, పోరాటాలతో నడిపించబడుతున్న మీకు నా దేవుని హస్తం తోడై ఉండి అనేకమైన ఇరుకైన పరిస్థితులన్నిటిలో గొప్ప విడుదల, విజయం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాలం వేళ నువ్వు ఎటువంటి ఇరుకైన పరిస్థితులతో పోరాడుతున్నావు, నెమ్మది లేని అనుభవాలతో పోరాడుతున్నావు. ఇరుకైన పరిస్థితుల్లో అంత ఇబ్బందిగానే ఉంటుంది. ధన ఇబ్బంది, ఆరోగ్య ఇబ్బంది, నెమ్మది లేని అనుభవాలు, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయం 11వ వాక్యం చూస్తానండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామను బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరున్నాము అనేసి ఇక్కడ ఆసారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఆసారాజు జీవితంలో ఇరుకైన పరిస్థితులు వచ్చినవి. ఇదే ఆసా జీవితంలో మనం చూసినప్పుడు ఇదే 14వ అధ్యాయము 6వ వాక్యం చూస్తే, ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవటం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశంలో ప్రాకారం గల పట్టణములు కట్టించను అంటున్నాడు. అంటే ఆసా జీవితంలో నెమ్మదికరమైన జీవితాలు, రోజులు, సంవత్సరాలు జరిగినాయి. అయితే సడన్గా అతని జీవితంలో యుద్ధ అనుభవాలు వచ్చినాయి. అప్పుడు శక్తిహీనులకి శక్తిని, బలహీనులకి బలాభివృద్ధిని కలిగించే దేవుని వైపు చూస్తున్నాడు. మన జీవితాల్లో కూడా పట్టిందే బంగారమయ్యి, చేతి నిండా సమృద్ధిగా పనులుండి, చేతి నిండా ధనము, నలుదిశల సఖ్యత, ఐక్యత, సమాధానంలో కొనసాగేటప్పుడు, ఆహా, మా జీవితాలు ఈ రీతిగా చాలా ఆనందకరంగా ఉన్నాయి, తృప్తికరంగా ఉన్నాయి, తలచిన ప్రతి కార్యాలు కూడా జరుగుతున్నాయి అనేసి అంటూ ఉంటారని. అది కడుపు నిండా అన్నం తినే అనుభవం. అయితే సడన్గా నీ చేతి పని లోపం వచ్చి, సడన్గా సమాధానకరమైన పరిస్థితులు, సమాధానం లేని అనుభవాలుగా వచ్చి, నిన్ను పొగిడిన వాళ్ళు, మెచ్చుకున్న వాళ్ళు, నిన్ను చూచి ఘనపరిచిన వాళ్ళే వారి నోటి మాటతోటి ద్వేషిస్తూ విష సంబంధమైన వాక్కుల చేత నీ మనసుని, హృదయాన్ని గాయపరుస్తుండగా అప్పుడు ఇరుకైన పరిస్థితులండి అవి. ఆ టయాన నువ్వేం చేయాలి అంటే, ఆశ చేసినట్లుగా నువ్వు కూడా చేయాలి. ఆశ అయితే అతడు నెమ్మదికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాకారం కలిగిన పట్టణాలు కట్టుకున్నారు. అతను సంతోషకరమైన అనుభవాలని దేవునిలో పంచుకున్నాడు. అయితే యుద్ధ అనుభవాలు అతని ఎదురుకు వచ్చినప్పుడు అతడు దేవునికి వైపు చూచి ఆ ఇరుకైన పరిస్థితుల్లో సహాయం చేయగలిగిన, ఆ ఇరుకైన పరిస్థితుల్ని విశాలపరచగలిగిన, సర్వశక్తి కలిగిన దేవుని వైపు తన కనులు, తన చేతులు ఎత్తి ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాడు. ఈ రోజున ఉదయకాలం వేళ చేతి పనులు లోపం వచ్చి, కుటుంబంలో సడన్గా అనారోగ్యాలు వచ్చి, ఒకరి తర్వాత ఒకరు బలహీనతకు కాడిలో చిక్కుకుపోతుండగా నీవు ఒకవేళ దిగులుతో, విచారముతో ఏంది నా జీవితం ఇట్లా అయిపోయిందని అనుకుంటున్నావా? చూస్తుండగా ఆనందంగా ఉండాల్సిన మేము బాధలతోటి, రోగాలతోటి, సమస్యలతో పోరాడవలసి వచ్చుచున్నది ఏంటి
ఈ జీవితం అనుకుంటున్నావా? ఆశ అలా అనుకోలేదు, కానీ విస్తారమైన సైన్యాన్ని చూచి నేను ఓడిపోతా అనుకోలేదు. వారి చేతిలో నా జీవితము, నా రాజ్యం ఏమైపోద్దా అని అనుకోలేదు, కానీ ఆ రాజ్యం ఇచ్చిన దేవుని వైపు తన యొక్క మనస్సు ఎత్తాడు. ఈ ఉదయకాలం వల్ల కుటుంబాన్ని ఇచ్చిన దేవుని వైపు నువ్వు చూడు. భార్యని, బిడ్డల్ని, కుటుంబ వ్యవస్థని దేవుడు నీకు ఇచ్చాడు. నీకు వివాహం కాని రోజుల్లో నాకు వివాహం కావాలయ్యా అని నువ్వు అడిగినప్పుడు నీకు జతగా స్త్రీని ఇచ్చాడు, నీకు జతగా పురుషుడిని ఇచ్చాడు, నీకు జతగా కుటుంబ వ్యవస్థని ఇచ్చాడు. ఆయన అన్నీ ఇచ్చిన దేవునికి నీ ఇరుకైన పరిస్థితులు ఏంటో తెలుసు. ఈ పరిస్థితులు ఎలా విశాలపరచాలో తెలుసు. కాబట్టి ఉదయకాలం వల్ల నీవు ఆ ఇరుకైన పరిస్థితులు చూచి దిగులు చెంది కుమిలిపోక ఆశా రాజు వలె నీవు ఆకాశమందున దేవుని వైపు చూస్తూ, అయ్యా ఈ సమస్యల చేతులు నేను ఓడిపోకూడదు, ఈ రోగాల చేతులు నేను ఓడిపోకూడదు, ఈ ఆర్థిక ఇబ్బందుల చేతిలో నేను ఓడిపోకూడదయ్యా, అప్పుల చేతులు నేను ఓడిపోకూడదు, శత్రువు జిమ్మిన విష సంబంధమైన మాటల ఎదుట నేను ఓడిపోకూడదయ్యా, నేను పేదరికంతో నేను ఓడిపోకూడదయ్యా, నేను ఘనమైన మార్గంలో నడిపించబడాలయ్యా అని నువ్వు ఆకాశమందున దేవుని వైపు చేచాపటం మొదలు పెడితే దేవుడు తన కరుణ కలిగిన హస్తం నీ వైపు చాపి నీ ఇరుకైన పరిస్థితులన్నిటినీ ఆయన విశాలపరిచి ఆయన ముందుకు నడిపిస్తారు. అంతేకాదండి, 2వ దినవృత్తాంతర గ్రంథము 15వ అధ్యాయము ఇక్కడ 7వ వాక్యంలో చూస్తారండి, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమగును. ఇటువంటి ఇరుకు పరిస్థితుల్లో చిక్కుకుపోయినారు నాకైతే తెలియదు. ఉదయకాలం వేళ దేవుడు మీ బలహీనతలన్నిటినీ దేవుడు తొలగించి మీ ఇరుకైన అనుభవాలన్నీ విశాలపరిచి ఆయన కృపతో మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆ రీతిగా మిమ్మల్ని దేవుడు నడిపించు రీతిగా మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూడకు దేవా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల దిన దీవించి అతని బిడ్డలైన వారిని నింపి తృప్తిపరచు. అడిగిన అంతకన్నా అధికమైన కృపతో నీ బిడ్డలైన వారిని నింపే దేవుడు. ఇరుకైన పరిస్థితులు విశాలపరచు. ఆశ నెమ్మదికరమైన పరిస్థితుల్లో సంతోషించాడు. ఆపత్కాలాలు ఇరుకైన పరిస్థితులు రాని నీ వైపు చూచి సహాయం పొందినట్లుగా ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు, కరుణించు, కటాక్షించు, కృప చూపించి అయా సమృద్ధి కలిగిన మేలు దయచే. బలహీనతల్లోనే ఉన్నారు, భయములతోటి దిగులుతోటే ఉన్నారు. నువ్వు ఇచ్చిన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఆనాడు ఆశరాజు నువ్వు ఇచ్చిన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎలా అయితే నీ వైపు చూచాడో ఆ రీతిగా నా ప్రభు నువ్వు ఇచ్చిన భార్య, అయా బిడ్డలు, కుటుంబ వ్యవస్థని కాపాడుకోవడానికి నీ బిడ్డలైన వారు ఇరుకైన పరిస్థితుల్లో నీ వైపు చూస్తుండగా ఆశ్చర్యకరమైన సహాయం చేసి నీ బిడ్డలైన వారిని ముందుకు నడిపించమని, సర్వశక్తి కలిగిన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి మీ ఇరుకైన పరిస్థితులన్నింటినీ దేవుడు విశాలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.